హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్‌బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళటి వీడియో కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. మాకు ట్రేడ్ ఇచ్చే పర్సన్‌కి రియల్‌గా ట్రేడింగ్ వచ్చా? రాదా? ఇతను సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3, సీజన్ 4, సీజన్ 5 అని బ్రేక్‌ఔట్స్, బ్రేక్ డౌన్స్, ఆర్డర్ బ్లాక్స్ ప్రతి ఒక్కటి నేర్పిస్తున్నాడు. బట్ ఇతనికి అనాలిసిస్ వచ్చా? రాదా? అనేది చాలా మందికి డౌట్. నేను ప్రీవియస్ 5 వీడియోస్‌లో కూడా చెప్పాను. జనవరి 1కి నేను వీడియో తీసుకురాబోతున్నాను అని చెప్పాను. బట్ జనవరి 1 అనేది మనకు కొంచెం బ్యాక్ వచ్చేసింది. సాటర్‌డే, సండే రాలేదు కాబట్టి సాటర్‌డే, సండే చూసి మరి నేను జనవరి 3కి వీడియో అప్లోడ్ చేస్తున్నాను. మీరు చూడొచ్చు. చూస్తున్నారు. ఓకే. రైట్. ఇప్పుడు చాలా మందికి డౌట్. బ్రదర్, మేము ఎంత ట్రేడ్ చేసినా లాస్ లోనే ఉంటాము. బ్రదర్, మేము క్యాపిటల్ మేనేజ్ చేయలేకపోతున్నాము. అది మేనేజ్ ఎలా చేయాలి? ఇంకోటి, ట్రేడ్ సైకాలజీ అనేది ఎలా నడుస్తది? మనము ట్రేడ్ ప్లాన్ అనేది ఎలా తీసుకోవాలి? అన్నట్టు నాకు మల్టిపుల్ క్వశ్చన్స్ వేశారు. అండ్ చాలా మంది ఇది కూడా అడిగారు. బ్రదర్, మేము 10,000 తోని స్టార్ట్ చేయొచ్చా? మేము 25,000 తోని స్టార్ట్ చేయొచ్చా? మేము 50,000 తోని స్టార్ట్ చేయొచ్చా? మేము 1,00,000 తోని స్టార్ట్ చేయొచ్చా? మేము ఎంత క్యాపిటల్ తో ట్రేడ్ స్టార్ట్ చేయాలి? మార్కెట్ లో రావాలి అంటే ఎంత క్యాపిటల్ తో మనం ట్రేడ్ చేయాలి అన్నట్టు నాకు ఇలాంటి చాలా క్వశ్చన్స్ అడిగారు. నేను ఫస్ట్ ట్రేడ్ ప్లాన్ ఎలా చేయాలో 2 వీడియోస్ అప్లోడ్ చేశాను. దాని తర్వాత అనాలిసిస్ వీడియోస్ అప్లోడ్ చేశాను. నా బాధ్యత ఏంటి? మార్కెట్ లో ఇంకా ఇంకా నా బాధ్యత ఏముంది అంటే మీ పైన మార్కెట్ లో ఎంత క్యాపిటల్ తోని ట్రేడ్ చేయాలి అండ్ ఎంత క్యాపిటల్ స్టార్టింగ్ లో తీసుకొని వస్తే మనం ఎలా ఎర్న్ చేయొచ్చు, టార్గెట్ రేషియోస్ అనేవి ఎలా పెట్టుకోవాలి అండ్ మినిమం టు మినిమం క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఒక ట్రేడ్ లో ఎంత చేయాలి అండ్ టార్గెట్స్ అండ్ స్టాప్ లాస్ ఎలా పెట్టుకోవాలి. ఇది ఇంకా టాపిక్స్ ఉన్నాయి. బట్ ఇవాళ నేను ట్రేడ్ చేసిన ప్రతి ఒక్క ట్రేడ్ మీకు చూపించబోతున్నాను. అండ్ ఈ ఈ వీడియో అనేది మీకు ఎంకరేజ్ చేసి మార్కెట్ లోకి రండి, నా గ్రూప్ జాయిన్ అవ్వండి, నాకు పేమెంట్ చేయండి అన్నట్టు కాదండి. మార్కెట్ లో ప్రాఫిట్ జరుగుతుంది. బట్ ప్రాఫిట్ జరగడానికి మన దగ్గర కెపాసిటీ ఉండాలి. మార్కెట్ సైకాలజీ తెలిసి ఉండాలి. మనము ఆ ఏమంటారు అంటే మార్కెట్ లో ఎర్నింగ్ చేయాలంటే లెర్నింగ్ అనేది ఉండాలి. అండ్ ఆ లెర్నింగ్ తోనే మనం ప్రాఫిట్ చేయగలము. వితౌట్ లెర్నింగ్ ప్రాఫిట్ చేయలేము అన్నట్టు దీని మీనింగ్. అంతేగాని మీరు నాకు పేమెంట్ చేయండి, నేను నేర్పిస్తాను, జీరో టు హీరో తీసుకొని వెళ్తాను, మిడిల్ క్లాస్ టు అడ్వాన్స్ తీసుకెళ్తాను, ఇలాంటివి ఏవి నేను ఫేక్ ప్రామిసెస్ అనేవి చేయనండి. అండ్ నా పేరు మీద మీకు ఎవరైనా కాల్ చేస్తూ ఉంటే వాళ్ళు ఫ్రాడ్, అది నేను కాదు. మీరు మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వాలి అంటే డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ తోని మీరు జాయిన్ అవ్వాలి అండి. అండ్ మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే మీరు నాకు కామెంట్ పెట్టండి అండ్ వాట్సాప్ లో హాయ్ అని మెసేజ్ పెట్టండి. అండ్ టోటల్ 14 పీడిఎఫ్స్ ఉన్నాయి. నేను ప్రిపేర్ చేశాను. బ్రేక్అవుట్, బ్రేక్ డౌన్, ఎఫ్ఈజీ బ్రేక్అవుట్, ఎఫ్ఈజీ బ్రేక్ డౌన్, ఇండైరెక్ట్, డైరెక్ట్, అప్పర్ ట్రెండ్ లైన్, లోవర్ ట్రెండ్ లైన్, ఇన్ డిసిజన్ క్యాండిల్, 15 మినిట్ ఫస్ట్ క్యాండిల్, సీజన్ 1, సీజన్ 2 వీడియోస్ ప్రతి ఒక్కటి నేను పీడిఎఫ్స్ కూడా ప్రిపేర్ చేశాను. అండ్ మన యూట్యూబ్ ఛానల్లో మన డిస్క్రిప్షన్ లో కూడా లింక్స్ పెట్టాను. సీజన్ 5 వరకు మన యూట్యూబ్ ఛానల్లో ప్లే లిస్ట్ లో కూడా మీకు సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3, సీజన్ 4, సీజన్ 5 ఇవన్నీ వీడియోస్ ఉన్నాయి. ఓకే. ఇప్పుడు ఇవన్నీ ఓకే. ఇప్పుడు మన గురించి మాట్లాడదాం. చాలా మంది నాకు కామెంట్లలో మెసేజ్ పెట్టారు. సార్, మేము ఎంత క్యాపిటల్ తో స్టార్ట్ చేయొచ్చు, మనం ఎంత అర్నింగ్ చేయొచ్చు అని చెప్పారు. ఇప్పుడు నేను నోట్తో చెప్పాను అనుకోండి, చాలా మంది నమ్మరు. చూపించాలి. చూయిస్తేనే నమ్ముతారు. ఓకేనా? రైట్. నేను స్టార్ట్ చేసిన క్యాపిటల్ వచ్చేసి 50,000. ఇప్పుడు చాలా మంది డౌట్ అవుతుంది, సార్ మేము కూడా 50,000 తోనే స్టార్ట్ చేయొచ్చా అని చాలా మంది అడుగుతారు. బట్ 50,000 తోనే స్టార్ట్ చేసిన ట్రేడ్ ఎంతతో చేయాలి అది కూడా ఇంపార్టెంటే కదా. నేను 50,000 తో స్టార్ట్ చేస్తే నేను ట్రేడ్ చేసేది 25,000 ఆర్ 30,000. దీని తప్ప నేను ఎక్స్ట్రా క్యాపిటల్ అనేది మార్కెట్ లో ఇన్వెస్ట్ చెయ్యను. రియల్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 50,000 ఉట్టిగా ఉంటాయి డిమాట్లు. బట్ నేను యూజ్ చేసేది 25,000 టు 30,000. ఇప్పుడు 50,000 క్యాపిటల్ ఉంటే ఎలా ట్రేడ్ చేయాలి? ఈ ట్రేడింగ్ క్వాంటిటీ ఇన్ఫో అనేది నేను నా పర్సనల్ గ్రూప్ లో కూడా పెడతాను, ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్ లో కూడా పెడతాను. అండ్ ప్రతి ఒక్క లెర్నింగ్ స్టూడెంట్స్ కి నేర్పిస్తాను.
ఇది మీరు నిఫ్టీలో 2 లాట్స్, బ్యాంక్ నిఫ్టీలో 3 లాట్స్, ఫిన్ నిఫ్టీలో 2 లాట్స్, సెన్సెక్స్ లో 5 లాట్స్, స్టాక్ ఆప్షన్స్ లో 1 లాట్. ఇది వచ్చేసి మీకు దేంది అంటే ఎవరి దగ్గరైనా తక్కువ క్యాపిటల్ ఉంది, లైక్ 1 lakh క్యాపిటల్ అనుకోండి, 1 lakh క్యాపిటల్ కి ట్రేడింగ్ క్వాంటిటీ ఇన్ఫో. ఇప్పుడు నిఫ్టీ వచ్చేసి 1 లాట్, బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 2 లాట్, ఫిన్ నిఫ్టీ 1 లాట్, సెన్సెక్స్ 3 లాట్స్, స్టాక్ ఆప్షన్స్ 1 లాట్. ఓకే, ఇది వచ్చేసి 50,000 క్యాపిటల్ కోసం. ఇప్పుడు మీ దగ్గర 30,000 క్యాపిటల్ ఉన్న ఇదే ట్రేడింగ్ క్వాంటిటీ ఇన్ఫో చేయాలి, ట్రేడ్ చేయాలి. ఇలా కాకుండా మీ దగ్గర ఎక్కువ ట్రేడింగ్ క్యాపిటల్ ఉన్నా మీరు ఇదే ట్రేడింగ్ క్వాంటిటీ ఇన్ఫో అనేది ఫాలో అవ్వాలి అండి. అండ్ ఈ ట్రేడింగ్ క్వాంటిటీ ఇన్ఫో అనేది మీ దగ్గర లేకపోతే మీరు నాకు వాట్సాప్ లో హాయ్ అని మెసేజ్ పెట్టండి. ఆ ట్రేడింగ్ క్వాంటిటీ ఇన్ఫో అనేది నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. ఓకే, నాకు చాలా బాగా సర్ది అయింది, అందుకే నా వాయిస్ అనేది ఇలా వస్తుంది. ఓకే, ఇప్పుడు నిఫ్టీ బ్యాంక్ లో 50,000 తీసుకొచ్చి 25,000 తో ట్రేడ్ చేయొచ్చా అంటే చేయొచ్చు. బట్ స్టార్టింగ్ 1 నుంచి 5 డేస్ వరకు ట్రేడ్ చేయలేము. పుట్ సైడ్ ట్రేడ్ చేయొచ్చు, కాల్ సైడ్ అయితే ట్రేడ్ చేయలేము. ఎందుకంటే లాట్ సైజ్ అనేది సేమ్ ఉంటది, బట్ ఇది ప్రైస్ అనేది ఎక్కువ ఉంటది. దట్స్ వై మనం చేయలేము. స్టార్టింగ్ నేను సెన్సెక్స్ లోనే చాలా ట్రేడ్స్ చేస్తాను. ఓకే, రైట్. ఇప్పుడు 50,000 క్యాపిటల్ తీసుకొచ్చి మనం 25,000 30,000 తో ట్రేడ్ చేయాలి. ఓకే, ట్రేడ్ చేస్తాము. అండ్ దాన్ని మనం ఎలా మేనేజ్ చేయాలి, ఇంపార్టెంట్ ఏంటి, ఎంత పర్సెంటేజ్ అనేది ఇంపార్టెంట్. నేను మన ఛానల్లో బ్రేక్అవుట్, బ్రేక్ డౌన్, డైరెక్ట్ బ్రేక్అవుట్, డైరెక్ట్ బ్రేక్ డౌన్, ఇండైరెక్ట్ బ్రేక్అవుట్, ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ అని చూపించాను. మార్కెట్ లో ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ వచ్చిందే అనుకోండి, సో ఫస్ట్ టార్గెట్ అనేది ప్రీవియస్ బ్రేక్ డౌన్ లెవెల్ దగ్గర ఉంది, నియర్ టు 5% ఉంది అనుకోండి, మనం డైరెక్ట్ గా 5% టార్గెట్ పెట్టుకోవచ్చు. అలా కాకుండా అది ఏం జరిగింది, అది బ్రేక్ డౌన్ అనేది ఇక్కడ బ్రేక్అవుట్ ఉంది, బ్రేక్ డౌన్ అనేది అబౌట్ 20% ఉంది. ఇప్పుడు అంతవరకు మార్కెట్ వెళ్తుందా అంటే ఇమీడియట్ గా వెళ్ళదు, దానికి కొన్ని స్టాప్స్ ఉంటాయి. బ్రేక్అవుట్ ర్యాలీ, రిజెక్షన్, బ్రేక్అవుట్ ర్యాలీ ఇలా ఉంటాయి. సో అప్పుడు మనం ఏం చేయాలి అంటే సింపుల్ గా 7.5 పెట్టుకోవాలి, దాని తర్వాత 13.00 పెట్టుకోవాలి, దాని తర్వాత 20.00% ఇలా పెట్టుకోవాలి. ఇవి వచ్చేసి ట్రేలింగ్ టార్గెట్ రేషియో. ఇలా పెట్టుకుంటే మనకు బెస్ట్. ఓకేనా అండి. అదే డైరెక్ట్ బ్రేక్అవుట్ ఉంది, బ్రేక్ డౌన్ చాలా దూరం ఉంది, మనం అప్పుడు ఏం పెట్టుకోవాలి, 20% పెట్టుకున్నామా, 20% ఉంది కాబట్టి మనం పెట్టుకున్నాం. అక్కడ 20% ఉంది అనుకోండి, డైరెక్ట్ బ్రేక్అవుట్, ఇండైరెక్ట్ కాకుండా డైరెక్ట్ ఉంది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి అంటే 3.5 పెట్టుకోవాలి, 7.00 పెట్టుకోవాలి, 10.00%. ఇలా మనము ట్రేడ్ అనేది చేయాలి. ఫస్ట్ ఇది వచ్చేసి ఫర్ ఇండైరెక్ట్స్, ఇది వచ్చేసి ఫర్ ఇండైరెక్ట్స్. అండ్ ఈ రేషియోస్ వచ్చేసి డైరెక్ట్స్. ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ బ్రేక్ డౌన్, డైరెక్ట్ బ్రేక్అవుట్ బ్రేక్ డౌన్, ఇలా మనము పర్సంటేజెస్ అనేవి పెట్టుకోవాలి అండి. ఇలా పెట్టుకుంటేనే ట్రేడ్. అండ్ చాలా మంది నాకు కామెంట్ లో ఏం చెప్పారు అంటే, బ్రదర్ మీరు ట్రేడ్ చేసి చూపియండి ఎంత అర్న్ చేయగలమో మనము. అండ్ నేను ట్రేడ్ చేశాను, ఇప్పుడు చూపిస్తాను కూడా. ఓకే, 50,000 క్యాపిటల్ పెట్టి నేను ట్రేడ్ చేసింది ఓన్లీ 25,000 30,000 తోనే. 20,000 అనేది స్పేర్. ఇప్పుడు 1 lakh క్యాపిటల్ ఉంది అనుకోండి, నేను 50,000 తో ట్రేడ్ చేస్తాను. 50,000 టు 70,000, 30,000 అనేది యూజ్ చేయను. ఇఫ్ ఐఎమ్ యూజింగ్ 2 lakh రూపీస్, నేను 1 lakh తో ట్రేడ్ చేస్తాను, 1,25,000, 1,50,000 తో ట్రేడ్ చేస్తాను, కానీ కంప్లీట్ గా 2 lakh తో నేను ట్రేడ్ చేయను. బికాస్ కంప్లీట్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అనేది హై రిస్క్ అండి. అండ్ మార్కెట్ సైకాలజీ ఎప్పుడైనా ఏం చెప్తుంది అంటే, వెన్ యు ఆర్ పుట్టింగ్ యువర్ హోల్ మనీ, మార్కెట్ ఆ రోజే మీకు పానిక్ క్రియేట్ చేస్తుంది, ఆ రోజే మీకు లాస్ ఇస్తుంది. ఎందుకంటే ఆ రోజు మీరు ఏ కాన్ఫిడెన్స్ తో తీసుకుంటారో ఆ కాన్ఫిడెన్స్ అనేది తెంచేయడమే మార్కెట్ పని. అలా మనకు డిసెంబర్ లో 2 to 3 టైమ్స్ కూడా జరిగింది. ఓకేనా అండి. సో ఇప్పుడు ఇది వచ్చేసి ఫైర్స్ అకౌంట్, ఇది డిసెంబర్ది. మీరు చూడొచ్చు అన్ని గ్రీన్, అన్ని ప్రాఫిట్. ఇక్కడ 1,000 లాస్, ఇక్కడ 1,000 లాస్, ఇక్కడ 6,000 లాస్, ఇక్కడ 10,000 లాస్ 31st డిసెంబర్ కి. చాలా మంది ప్రాఫిట్ అయితేనే చూపిస్తారు, లాస్ అయితే చూపించరు.
ఎందుకు చూపించరు అంటే వాళ్ళు యాక్చువల్లీ టోటల్ లాస్ లో ఉంటారు కాబట్టి. నేను డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు నేను కంప్లీట్ గా రెగ్యులర్ ట్రేడ్ చేశాను. మీకు చూపిద్దామని నాకు కామెంట్స్ పెట్టారు నాకు చాలా మంది, సార్ మేము 25,000 తో ఎంత ఎర్న్ చేయొచ్చు. బ్రదర్, నేను 25,000 క్యాపిటల్, 50,000 క్యాపిటల్ పెట్టుకొని 25,000 తో 30,000 తో ట్రేడ్ చేసి నేను 47,000 వరకు ప్రాఫిట్ చేశాను. 47,000 అబౌవ్ 150% నేను ప్రాఫిట్ అనేది జనరేట్ చేశాను. దాని తర్వాత ఏమైంది అంటే 31st రోజు అండ్ 26th రోజు, 31st, ఇది 1 జనవరి, ఇక్కడ చూసారు కదా, ఈ 31st రోజు మనకు 10,000 అనేది లాస్ అయింది. ఆ లాస్ ఎందుకు అయింది అంటే మార్కెట్ ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ ఉందా, ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ దగ్గర నో విక్ క్యాండిల్ ప్లస్ ఇండిసిజన్ క్యాండిల్ చేసింది. అండ్ దాని వల్ల ఏమైంది అంటే ఆ ఇండిసిజన్ క్యాండిల్ అనేది బ్రేక్ కాకుండా డైరెక్ట్ మూవ్మెంట్ అనేది ఇచ్చింది కాబట్టి ఆ రోజు 10,000 అనేది లాస్ వచ్చింది. ఆ లాస్ వచ్చింది కూడా నేను మన పర్సనల్ వీడియోస్ లో కూడా అప్లోడ్ చేశాను. అండ్ 26th రోజు మనకు లాస్ వచ్చింది 26,000. చాలా మంది ప్రాఫిట్ చేసి ఫస్ట్ ప్రాఫిట్ గురించి మాట్లాడతారు, నేను ఫస్ట్ లాస్ గురించి మాట్లాడతాను. ఎందుకంటే మార్కెట్ లో ప్రాఫిట్ లాస్ రెండు ఉంటాయి, బట్ ఫస్ట్ మాట్లాడాల్సింది మార్కెట్ లో లాస్ గురించే. ప్రాఫిట్ లో ఏంటి అంటే చాలా మందికి ఆశను పుట్టిస్తాయి, లాస్ కూడా చూపించాలి. ఎందుకంటే ప్రాఫిట్ చేసేవాడు లాస్ కూడా చేస్తున్నాడు అంటే మార్కెట్ అతనికి కూడా అందట్లేదు, అంటే మార్కెట్ నాకు కూడా అందట్లేదు. ఒక్కొక్కసారి ఆ ఒక్కొక్కసారి అనేది మనకు లాస్ అనేది జరుగుతుంది. బట్ వీఆర్ ఇన్ ప్రాఫిట్, ఇట్ ఈస్ ఓకే, దట్ లాస్ ఈజ్ ఓకే. బట్ వీఆర్ ఇన్ నాట్ ప్రాఫిట్, దట్ లాస్ ఇస్ నాట్ ఓకే అండి. ఓకే, నా ఇంగ్లీష్ అంత బాగాలేదు. ఓకే, ఇది వచ్చేసి 26th, ఇది వచ్చేసి 26th. సేమ్ ఇక్కడ కూడా మార్కెట్ ఏం చేసింది అంటే ఫస్ట్ క్యాండిల్ బాటమ్ పాయింట్ దగ్గర బ్రేక్అవుట్ పాయింట్ ఇచ్చింది, ర్యాలీ ఇచ్చింది. బట్ ఏంటి అంటే ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ లెవెల్ కి వెళ్ళి రీటెస్ట్ రివర్సల్ ఇచ్చి ఆర్డర్ బ్లాక్ ఇచ్చింది. నేను ఎగ్జిట్ అయ్యే లోపు ఇక్కడ మనకు లాస్ అయింది. ఇంకోటి మీరు ఇది అబ్జర్వ్ చేయట్లేదు, ఫస్ట్ హాఫ్ లో మొత్తము 15th, 17th, 18th, 19th, 24th డిసెంబర్ వరకు కూడా మనము టోటల్ గా 1,000 లాస్, 100, 1,000, 1,500 లాస్ చేసాం. బట్ 26th డిసెంబర్, 31st డిసెంబర్ కి మనకు 10,000, 6,000 లాస్ వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే స్టార్టింగ్ మనం స్టార్ట్ చేసినప్పుడు క్యాపిటల్ వచ్చేసి 50,000, ఓకేనా. ప్రాఫిట్ జనరేట్ అయ్యి మనకు ప్రాఫిట్ వచ్చింది టోటల్ 47,000, టోటల్ క్యాపిటల్ వచ్చేసి 97,000. నేను స్టార్టింగ్ లో ట్రేడ్ చేసింది 25,000 క్యాపిటల్ తోని, బట్ ఎండ్ ఆఫ్ ది మంత్ మన దగ్గర క్యాపిటల్ ఎక్కువ వచ్చేసింది కాబట్టి నేను ట్రేడ్ చేసింది 50,000 తోని. అర్థమైందా? స్టార్టింగ్ 25,000 నుంచి చేశాను, దాని తర్వాత 50,000, 75,000 నుంచి ట్రేడ్ చేయడం వల్ల మనకు 10,000, 6,000 లాస్ అనేది కనిపించింది. అదే నేను 25,000 క్యాపిటల్ తోని చేసి ఉంటే అక్కడ లాస్ అనేది 2,000 లేకపోతే 3,000 ఉండేదండి, దానికన్నా ఎక్కువ ఉండేది కాదు. ఓకేనా అండి. సో యాక్చువల్ గా మనము మన 25,000 టు 50,000 క్యాపిటల్ పెట్టుకొని 25,000, 30,000 తో ట్రేడ్ చేస్తే మనకు వచ్చిన ప్రాఫిట్ వచ్చేసి 21,448. అండ్ ఈ జనవరి నెల నేను ట్రేడ్ చెయ్యట్లేదు. అండ్ నేను మళ్ళీ ఫిబ్రవరి లేకపోతే మార్చ్ లో 2 lakh పెట్టి క్యాపిటల్ తో ట్రేడ్ చేసి ప్రాఫిట్ ఎంత జనరేట్ చేయగలమో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేను వీడియో కూడా అప్లోడ్ చేస్తాను, ట్రేడింగ్ కూడా చేస్తాను. నేను రెగ్యులర్ గా ట్రేడ్ చేస్తాను, బట్ దట్ ఈస్ మై డిఫరెంట్ అకౌంట్. ఓకే, అండ్ దిస్ ఈస్ అ డిఫరెంట్ అకౌంట్. ఇది కొత్తగా ఓపెన్ చేసి దీని లోపలనే డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 31 ట్రేడ్ చేసి పెట్టాను. అండ్ ఈ అకౌంట్ అనేది ప్రమోషన్ కూడా కాదండి, నాకు ఏ కంపెనీ ఏం డబ్బులు ఇవ్వట్లేదు, ప్రమోషన్ కి కూడా నేను ఈ వీడియో అనేది అప్లోడ్ చేయట్లేదు. అండ్ ఈ ఫైర్స్ కంపెనీ అనేది నేను యూజ్ చేస్తాను కాబట్టి నేను చెప్తున్నాను, దీని ప్రమోషన్ అనేది కూడా చేయట్లేదు నేను. ఓకేనా అండి. అండ్ ఈ అకౌంట్ అనేది ఓన్లీ ఫర్ మై యూట్యూబ్ వీడియో అనాలిసిస్ కోసమే, నేను ట్రేడ్ మన వీడియోస్ కోసం, మన స్టూడెంట్స్ కోసం ట్రేడ్ చేయడానికి ప్రిపేర్ చేసిన డిమాట్ అకౌంట్ అది ఇది. ఓకేనా. సో మీకు ట్రేడ్ ఇచ్చేవాడు, మీకు ట్రేడ్ అనాలిసిస్ నేర్పించేవాడు కూడా ట్రేడ్ చేస్తాడు అండి. అండ్ ఐఎమ్ ఇన్ ఓవరాల్ ప్రాఫిట్, చాలా ప్రాఫిట్. ఓకే, సో మీకు ఆశ పెట్టట్లేదు, మార్కెట్ లోకి రండి, దిగండి, ప్రాఫిట్ చేయండి, ఆశ పెట్టట్లేదు నేను. నేర్చుకోండి, నేర్చుకొని ఏమైనా చేయండి, బట్ వితౌట్ నోయింగ్ అబౌట్ మార్కెట్ డీప్
మీరేం చేయలేరు. లాసే చేస్తారండి. అంతకు మంచిది ఏం చేయాలి అంటే మీరు మార్కెట్‌లోకి రాకండి. నేర్చుకోండి. నేను కాదు వేరే ఎవరితోనైనా నేర్చుకోండి. బట్ నేర్చుకోండి. ఓకేనా అండి? అండ్ మీకు నా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. నా స్ట్రగల్‌కి కూడా లైక్ చేయండి. నేను మీకు చాలా బాగా నచ్చుతాను రాను రాను. మీరు షేర్ చేయండి మన వీడియోని. అండ్ మన యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.